నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు కూడా భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి. సెన్సెక్స్ దాదాపుగా 1600 పాయింట్లు, ఇటు నిఫ్టీ 500కు పైగా పాయింట్లు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తోంది. నష్టాల్లో కొనసాగుతున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్సీలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపుగా 7 లక్షల కోట్లు ఆవిరైందని కూడా తెలుస్తా ఉంది. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్ కావచ్చు, సన్ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కావచ్చు, టాటా స్టీల్ షేర్లు ఇటు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అట్లాగే బీపీసీఎల్, అదేవిధంగా ఏషియన్ పెయింట్స్, లార్సెన్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు అయితే నష్టాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజెంట్ నిఫ్టీ చూస్తే కనుక 25,250.70 దగ్గర కొనసాగుతా ఉంది. ఇటు సెన్సెక్స్ 82,481.04 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. కారణాలు చాలా విశ్లేషణలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ మార్కెట్ పతనానికి సంబంధించి పశ్చిమాసియాలోని ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనలు మదుపర్లలో నెలకొన్నాయి. ఈ విధంగా దానివల్ల కూడా మార్కెట్లు క్రాష్ అవ్వచ్చు అనే విషయం, అదేవిధంగా పశ్చిమాసియాలో నెలకొన్న భయాల నేపథ్యంలో ఇటు ముడి చమురు ధరలు పెరగడంతో మరో కారణమని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇన్నాళ్ళు దాదాపుగా $70 నుంచి $71 వద్ద కొనసాగిన బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు $75 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో కూడా మార్కెట్ల పతనానికి కారణమై ఉండొచ్చు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రెసెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 25,250 దగ్గర కొనసాగుతోంది. ఇటు సెన్సెక్స్ 82,481 దగ్గర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో స్క్రీన్ పైన నాకు కనిపిస్తున్నటువంటి నంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. సో నేరుగా శేషు గారితో మాట్లాడవచ్చు. మీ సమస్యలను, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మార్కెట్కి సంబంధించి. ముందుగా వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏంటి సార్ భారీ కుదుపు, ఒక పతనం, మార్కెట్ క్రాష్ ఎట్లా చూస్తారు? కొద్దిమంది 11 లక్షల కోట్లు అంటున్నారు ఆవిరి, కొద్దిమంది 7 లక్షల కోట్ల ఆవిరి అంటున్నారు. ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి దీనికి సంబంధించి? 2% నిఫ్టీ పరంగా కరెక్ట్ అయింది ఈరోజు. ఇన్ని రోజులు మనకి స్టడీగా ఉన్న మార్కెట్స్ నిన్న కూడా ప్రాఫిట్ బుకింగ్ 1% పైన నష్టంలో క్లోజ్ అయింది. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కి ఇప్పటికి కానీ గమనిస్తే, అంటే 3 రోజుల్లోనే మనకి నిఫ్టీ కానీ గమనిస్తే 26,000 దగ్గర 26,300 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కానీ గమనిస్తే ప్రస్తుతానికి 1000 పాయింట్లు నిఫ్టీ కరెక్షన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చూసాము. ఓవరాల్ గా చెప్పాలి అంటే అండి, అంటే ఓవరాల్ గా పర్సంటేజ్ పరంగా 3.5-4% మనకి రీసెంట్ హై నుంచి కరెక్ట్ అయింది. అంటే రీజన్ పరంగా అటు జియో పొలిటికల్ గా, అటు గ్లోబల్ గా మనకి పాజిటివ్ అంశాలు ప్రస్తుతానికి లేవు. సో అదొకటి. తర్వాత ఇంతకు ముందు మీరు మెన్షన్ చేసినట్టుగా క్రూడ్ ఆయిల్ కొంచెం పెరగడము అదొక కారణము. మరి ముఖ్యంగా ఎఫ్ఐస్ లాస్ట్ ఫ్యూ డేస్ గా కొంత సెల్లింగ్ అగ్రెసివ్ గా సెల్ చేస్తున్నారు, ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు అనమాట. సో దాని కారణంగా నిఫ్టీ కరెక్ట్ అయింది. సో ఏదేమైనప్పుడు కూడా ఇటువంటి కరెక్షన్స్ అనేది అంటే ఇప్పుడు కొత్త ఏమో కానీ ఇంతకు ముందు గతంలో ఈ విధంగా మార్కెట్స్ ఇదే విధంగా ఉండేవాడిని. కోవిడ్ కి ముందు ఒక రోజులైతే 11 days, 12 days, 15 days నాన్ స్టాప్ గా పడుతూ ఉండేవి. ఇక ఓవరాల్ గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే ఈ రోజు చాలా మెజారిటీ స్టాక్స్ 95% స్టాక్స్ అన్ని కూడా డిక్లైన్స్ లో ఉన్నాయి. అంటే ఎక్కువగా 95 కాదు, 98% స్టాక్స్ అన్ని కూడా నష్టాల్లో ఉన్నాయి. సో నేను అనుకోవడము ఈ డౌన్ ట్రెండ్ అనేది కొంచెం కొనసాగవచ్చు. మరోవైపు ఈ రోజు అంటే అటు యుఎస్ మార్కెట్స్ కూడా వీక్ గానే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్. యుఎస్ మార్కెట్స్ మంది ఇటు చూడాలంటే, టెక్నికల్ గా మాట్లాడాలి అంటే అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. షార్ట్ టర్మ్ సపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 25,800 అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండేది, అది బ్రేక్ అయిపోయింది. సో ప్రస్తుతానికి 25,200 ఆ లెవెల్స్ లో కొంచెం సపోర్ట్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే 24,800 దగ్గర ఆగొచ్చు నిఫ్టీ పరంగా. సో ఓవరాల్ గా అయితే మనం ఒక డౌన్ ట్రెండ్ లోకి ప్రస్తుతానికి ఎంటర్ అయినా. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అయితే సెల్లింగ్ బాగా ఎక్కువ ఉంది. సో అందుకే చెప్తూ ఉంటాను కొంచెం క్యాష్ లో ఉండాలని చెప్తూ ఉంటాను. సో ఇటువంటి టైంలో ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేసుకోవాలి ఇటువంటి కరెక్షన్స్ లో. బట్ ప్రస్తుతానికైతే నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ కూడా ఇదే విధమైన రేంజ్ లో క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
రైట్ సార్, మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు సార్, ఖమ్మం నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే రైట్, శేషు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. అంటే ఇప్పుడు టాటా మోటార్స్ కానీ జొమాటో కానీ యాడ్ చేసుకోవచ్చండి, రెండు నష్టాల్లోనే ఉన్నాయి. అంటే టాటా మోటార్స్ కొంచెం అంటే ఈ రోజు త్వరపడి యాడ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. కొంచెం ఆగండి, బిలో 900 కూడా వస్తుందండి. సో వచ్చినప్పుడు అంటే క్లోజర్ గా నేను అనుకోవడము ఎక్కడికి వస్తుందో చెప్పలేం కానీ, బట్ 900 బిలో అయితే ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మీరు యాడ్ చేసుకోండి. అంటే ఇది చిన్న చిన్న కరెక్షన్స్ అండి, ఇదే భారీ కరెక్షన్స్ అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఇవే చిన్న కరెక్షన్స్ లే. మనం భారీగా పెట్టుబడి పెట్టాలంటే మంచి మేజర్ కరెక్షన్స్, ఒక టాటా మోటార్స్ ఫర్ ఎగ్జాంపుల్ 800 బిలో అట్లా వచ్చినప్పుడు అటువంటి టైంలో మనం కొంచెం ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పర్సంటేజ్ పరంగా ఎక్కువ అలొకేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి చిన్న కరెక్షన్స్ లో ఏంటంటే తక్కువ కొనండి, కరెక్షన్స్ లో కొనండి. కరెక్షన్స్ లో కొనడం అనేది ఎప్పటికీ మంచి స్టాక్ ని కరెక్షన్స్ లో కొనడం అనేది ఎప్పటికీ మంచి స్ట్రాటజీనే అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది. జొమాటో ఇక్కడ నుంచి ఒక 10%, 15%, 20% ఎంతో కొంత ఖచ్చితంగా పడుతుందండి. పడినప్పుడు దీన్ని మీరు ఎగ్జాక్ట్ గా లో ఎవరు చెప్పలేరు, బట్ కొనగలిగితే అది కరెక్ట్ అవుతుంది. అంతేగాని పెరుగుతున్నప్పుడు దాన్ని వెంటపడి దాన్ని చేంజ్ చేసి, రీసెంట్ గా మనం చూస్తున్నాము ఐపీఓస్ లో అదే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఓలా ఐపీఓ కానివ్వండి, తర్వాత బజాజ్ రీసెంట్ గా వచ్చింది ఫైనాన్స్ ఐపీఓ, దాంట్లో కూడా అందరూ ఇరుక్కుపోయారు అనమాట. సో కాబట్టి అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. రెండు కూడా మంచి స్టాక్స్, టాటా మోటార్స్ అండ్ జొమాటో రెండు కూడా కరెక్షన్స్ లో కొంత యాడ్ చేసుకోండి. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు సార్, ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శేషు సార్ గారికి నమస్కారం సార్. మీరు మల్టీ బ్యాగర్లకి రారాజు సార్. చెప్పండి. హలో సార్, కేఆర్ఎన్ వచ్చేసి లాంగ్ టర్మ్ కి పికప్ చేసుకోవచ్చా, పడినప్పుడు కొనుక్కోవచ్చా? అదే విధంగా గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇది కూడా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఇప్పుడు 1600 రూపాయల్లో ఉంది సార్. ఇది లాంగ్ టర్మ్ సార్, ఒక 5-6 years కి తీసుకోవచ్చా? ఫస్ట్ స్టాక్ అర్థం కాలేదండి. ఏఆర్ఎన్ సార్, ఈ రోజు లిస్టింగ్ అయిన స్టాక్ ARNL. ఈరోజు లిస్టింగ్ అయింది సార్, లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా? ఓకేనండి. ఫస్ట్ సార్ ఏఆర్ఎన్ఎల్ అంట. ఓకే అది లిస్టింగ్ వచ్చింది కదా, ముందుకెళ్ళమంటారా అని అడుగుతున్నారు సార్. కొంచెం ఆగండి. ఏఆర్ఎన్ఎల్ కొంచెం ఆగండి, త్వరపడాల్సిన అవసరం అయితే లేదు, కొంచెం ఆగండి. తర్వాత గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ గురించి అడుగుతున్నారు. ఓవరాల్ గా షిప్పింగ్ కంపెనీస్ లో నేను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ మీద పాజిటివ్ గా ఉన్నాను. కాకపోతే ఇప్పుడు జస్ట్ మన కొన్ని నెలల క్రితం చూసాము, అన్ని షిప్పింగ్ కంపెనీస్ అని భారీగా కాదు అతి భారీగా పెరిగిపోయినాయి. దాని తర్వాత ఇప్పుడు కానీ గమనిస్తే అన్ని కూడా కరెక్షన్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజు కొనాల్సిన అవసరం లేదండి. ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే ఇంకొంచెం ఆగండి, కొంత టైంలో, అంటే ఇప్పటికిప్పుడు కొనకండి, ఇంకొంచెం ఆగండి. నేను కూడా ఈ స్టాక్ ప్రస్తుతం లెవెల్స్ నుంచి ఇంకా బాగానే కరెక్షన్ లోకి రావచ్చు. కాబట్టి కరెక్షన్స్ లో గార్డెన్ రీచ్ ని కొనండి లాంగ్ టర్మ్. అది మీరు 4-5 ఏళ్ళు అంటున్నారు కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. రైట్ సార్, యశ్వంత్ ఉన్నారు సార్, కర్నూలు నుంచి. యశ్వంత్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు. సార్ నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సార్, నా మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో పీజిమ్ ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ ఉంది సార్. అది 2020-2021 లో ఫండ్ కేటగిరీలో నెంబర్ 1 ఫండ్ గా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు డౌన్ సైడ్ ఉందండి. ఫండ్ కేటగిరీలో లీస్ట్ లైక్ మా బాటమ్ నుంచి సెకండ్ కానీ థర్డ్ కానీ ఉంటుందన్నమాట. దాన్ని 2 years నుంచి హోల్డ్ చేస్తున్నాను. దాన్ని హోల్డ్ చేయమంటారా లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? పీజిమ్ ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ. మళ్ళీ ఫండ్ పేరు ఒక్కసారి మళ్ళీ మెన్షన్ చేయరా? పీజిమ్ అండి, PGIM ఇండియా. పీజిమ్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ లో మీరు కొన్నారు? అవును సార్. అది 2020-2021 లో ఫండ్ కేటగిరీలో నెంబర్ 1 ఫండ్ గా పర్ఫామ్ చేసిందండి. ఓకే. ఇప్పుడు అది ఫండ్ కేటగిరీలో బాటమ్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్, అంటే 27th ర్యాంక్ ఉందండి. అదే అది ఇప్పుడు బాగా లేదంటున్నారు, అంతే కదా? అవునండి,
బెంచ్ మార్క్ అంటే దాదాపుగా ఒక 6-7% సిఏజిఆర్ రిటర్న్స్ ఇస్తుంది అనమాట. బెంచ్ మార్క్ అంటే డౌన్ సైడ్ బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే ఇప్పుడు అన్ని ఒక్కొక్క ప్రస్తుతానికి దీంట్లో ఉన్న కంపెనీస్ అయితే పర్లేదండి, మంచి కంపెనీస్ లోనే ఉన్నారు వీళ్ళు. అంటే ప్రస్తుతానికి హోల్డింగ్స్ దాన్ని గమనిస్తే మంచి కంపెనీస్ లోనే ఉన్నాయి. పీజీఎం ఇండియాది ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కంటిన్యూ చేయండి. అయితే షార్ట్ టర్మ్ వ్యూతో చూడాలి అంటే పడచ్చు అండి, ఇంకా ఈ కరెంట్ లెవెల్స్ నుంచి ఇంకా పడచ్చు. ఈ పీజీఎం ఇండియా ఫండ్ ఏదైతే ఉందో, ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీ ఫండ్ ఏదైతే ఉందో, షార్ట్ టర్మ్ వ్యూతో ఇంకా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ నుంచి ఇంకా కరెక్షన్ అనేది రావచ్చు. బట్ ఓవరాల్ గా వీళ్ళ స్టాక్ సెలక్షన్ బాగానే ఉందండి, మంచి కంపెనీస్ లో ప్రస్తుతానికి అయితే ఉన్నారు. రైట్ సార్, హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్. ఒకటి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రెండు షేర్స్ కొంచెం చెప్పండి సార్. కొంచెం హై వాల్యూమ్స్ లో తీసుకొని ప్రాస్పెక్ట్స్ హోల్డ్ చేయొచ్చా, కంట్రీ చేయాలా? బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అందరూ అండి, ఇది ఏమైపోతుందంటే ఐపీఓ అంటే బజాజ్ ఒకటి బ్రాండ్ ఒకటి, తర్వాత ఐపీఓ, ఇవన్నీ కూడా ఏమిటంటే దాంట్లో జనాలు గ్యారంటీగా డబ్బులు వస్తాయని చెప్పేసి భారీ ఎత్తున హెవీగా కొనడం చూస్తున్నాము. దీనికన్నా మనకి అంటే ఇది రీసెంట్ గా నిన్న అదే ఫ్యూ డేస్ బ్యాక్ లిస్ట్ అయింది. దీనికన్నా ఆల్రెడీ లిస్టింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయండి, మంచి కంపెనీస్, బ్రహ్మాండమైన కంపెనీస్ ఉన్నాయి. ఇది ఓకే, అంత అద్భుతంగా ఉంది అయితే చెప్పలేమండి, అద్భుతంగా ఉందని చెప్పలేము. నేను కూడా ఇంకా బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది ఇంకా కరెక్షన్ అనేది కొనసాగొచ్చండి. కరెక్షన్ అయితే ఇంకా ఈ స్టాక్ లో కొనసాగొచ్చు. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇంకా కొత్తగా యాడ్ చేయడం అనేది వద్దండి. ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి, అందరూ చెప్తున్నారు కదా, అటు ఐపీఓ కావచ్చు లేదా సెకండరీ మార్కెట్ అంటే లిస్టెడ్ కంపెనీస్ అయినా కావచ్చు, అందరు చెప్తున్నారని చెప్పి కొనడం అనేది హార్డ్ మెంటాలిటీ అవుతుందండి అది. సో అటువంటి దానికి దూరంగా ఉండాలి. మనం కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి. ఎందుకు అంత హడావడి పడి మనకి ఐపీఓలో అలాంటి కాకపోతే దాని వెంట పడి కొనడం కరెక్ట్ కాదు. అసలు వాల్యుయేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ ఇది. ఎక్స్పెన్సివ్ పరంగా చెప్పాలంటే చాలా ఎక్స్పెన్సివ్. సో కాబట్టి ఏంటంటే అవాయిడ్ చేయాల్సిన స్టాక్ అండి ఇది. అన్ఫార్చునేట్గా కొన్నారు, ఇంకా టైం పడుతుందండి. ఇంకా ఇది సస్టే అంటే ఒక ప్రైస్ అనేది ఒక స్టేబుల్ గా ఉండాలి అంటే, ఒక రేంజ్ లో ఉండాలంటే మాత్రం చాలా టైం పడుతుంది. ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు, ఉన్న పొజిషన్ హోల్డ్ చేస్తుంది. రైట్ సార్, చిత్తూరు నుంచి ఉన్నారు సార్ రాజు గారు. రాజు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. ఒక 3 స్టాక్స్ సార్. ఒకటి గ్రావిటా ఇండియా, 2 రిఫెక్స్ ఇండస్ట్రీస్, 3 ఈప్యాక్ డ్యూరబుల్ సార్. ఫ్రెష్ బై చేయొచ్చా ఈ రేట్ లో? గ్రావిటా ఇండియా, రిఫెక్స్ ఇండస్ట్రీస్, రిఫెక్స్ REFLEX రిఫెక్స్. నాకు తెలుసు అండి, మీరు మామూలుగా స్టాక్ చెప్పండి చాలు. ఓకే, రిఫెక్స్ ఇండస్ట్రీస్, ఈప్యాక్ డ్యూరబుల్. ఓకే అండి, మనం 2 తీసుకున్నాం. గ్రావిటా ఇండియా గురించి అడిగారు. గ్రావిటా ఇండియా గతంలో మనం చాలా సందర్భాల్లో దీన్ని చెప్పడం జరిగింది, చాలా పాజిటివ్ గా ఉన్నాము గ్రావిటా మీద. ప్రస్తుతానికి 2340 ఉంది. అయితే ఇది కూడా ఎక్స్పెన్సివ్ అండి, అన్ని కూడా ఎక్స్పెన్సివ్. కాకపోతే భవిష్యత్ అనేది బాగుంటుంది. రీసైక్లింగ్ లో ఉన్నారు, మరి ముఖ్యంగా ఎక్కువగా అల్యూమినియం రీసైకిల్ లో మెజారిటీ బిజినెస్ వస్తుంది. కరెక్షన్ అంటే ఇంతతో ఆగిపోతుంది కరెక్షన్ అని మనం చెప్పలేమండి. కాబట్టి స్లోగా యాడ్ చేసుకోండి, స్లోగా యాడ్ చేసుకోండి. తర్వాత రిఫెక్స్ ఇండస్ట్రీస్ గురించి అడిగారు. రిఫెక్స్ ఇండస్ట్రీస్ కూడా బాగానే ఉంది, పాజిటివ్ గా ఉంది. ఇది కూడా గ్రోత్ స్టాక్ అన్నమాట, చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇది రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్ తప్ప మెజారిటీ అంటే ఏ ఫండ్స్ కానీ బయింగ్ చేయవండి దీన్ని. ఎప్పుడే చేయవు, ఇంకా ఫ్యూచర్ చేయొచ్చేమో. కాబట్టి ఇటువంటి టైంలో ఏంటంటే ఇది కొంచెం కరెక్షన్ రావచ్చు. ఫ్రెష్ బయింగ్ అయితే రిఫెక్స్ ఇండస్ట్రీస్ లో వద్దు, ఫ్రెష్ బయింగ్ వద్దు. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి ఈ టైం. రైట్ సార్, మదనపల్లి నుంచి ఉన్నారు సార్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. నమస్తే. సుజలాన్ స్టాక్ కొన్నాను సార్ నేను. 40% ప్రాఫిట్ ఉంది ప్రస్తుతానికి. అది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా, వెయిట్ చేయమంటారా సార్? సుజలాన్ పరంగా ఇది కూడా కొంత ఒక మేర చెప్పాలంటే హైప్ కూడా ఉంది దీంట్లో. బిజినెస్ పరంగా అంటే ఒకటి ఏంటంటే ఫస్ట్ పాజిటివ్ అంశము డెట్ దాదాపు క్లియర్ అయిపోయింది, అదొకటి.
బిజినెస్ పరంగా కూడా ఇంప్రూవ్ ఉంది. అది బిజినెస్ ఇంప్రూవ్ ఉంది, డెట్ తగ్గింది, దీంతో పాటు హైప్ కూడా ఉంది. ఎక్స్పెన్సివ్ స్టాక్, హైప్ ఒకటి, ఎక్స్పెన్సివ్ ఒకటి. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, అన్ని కూడా ఒక్కసారి పాజిటివ్ జోన్ నుంచి నెగిటివ్ జోన్ లోకి వచ్చేసాయి అనమాట. కాబట్టి అంటే పాజిటివ్ జోన్ లోకి నెగిటివ్ జోన్ లోకి రావడం అంటే టెక్నికల్ గా మాట్లాడుతుంటారు కదా, అంటే ఈ స్టాక్ వీక్ అయిపోయింది, ఆ విధంగా వీక్ అయిపోయిందని ఇంకా కొంచెం వీక్ కావచ్చు. చూడాలి నెక్స్ట్ ఫ్యూ డేస్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. బట్ ఓవరాల్ గా అంటే ఇప్పుడున్న ట్రెండ్ గాని గమనిస్తే ఈ నెలలో మార్కెట్స్ వీక్ గానే ఉండొచ్చు అనిపిస్తుందండి. మనకి అక్టోబర్ నెల అంతా కూడా కొంచెం వీక్ గానే ఉండొచ్చు. ఇమీడియట్ గా భారీగా పెరిగేదైతే సుజలాన్ అయితే నేను అనుకోవటం లేదు. శశి గారు ఉన్నారు, మాట్లాడదాం. శశి గారు ఏం చెప్తారు సార్, అంటే మార్కెట్ ఇట్లాంటి పొజిషన్ లో మరి ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, సెక్టార్ వైజ్ గా ఏవి బాగున్నాయి, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? ఇది ప్రస్తుతానికి అంటే ట్రేడర్స్ పరంగా అయితే మాత్రం చాలా వరకు రీసెంట్ గా రోల్ ఓవర్ చేసిన వాళ్ళు, లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా బాగా నష్టాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. సో అందుకే స్టాప్ లాస్ అనేది చాలా ఖచ్చితంగా పెట్టుకోవాలండి. సో ఇన్ని రోజులు ఒక దానికి ఒక ట్రెండ్ కి అలవాటు అయిపోయారు, అంటే ఒక చిన్న డిప్ వస్తే కొనేసి హోల్డ్ చేసి అటువంటి దానికి అలవాటు అయిపోయిన ట్రెండ్ కాస్త కొంచెం మారిందని చెప్పొచ్చు. బట్ ఈ రోజు కరెక్షన్ బేస్ చేసుకుని మనం చెప్పలేం. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం కొంచెం కాషన్ గా ఉండండి, స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా చేయాలి అనుకున్న వాళ్ళు, ఫ్రెష్ గా బై చేయాలనుకున్న వాళ్ళు, ఇంకా చాలా పెద్ద కరెక్షన్ వచ్చేసింది మార్కెట్ లో, కాబట్టి ఇక ఇక్కడ చేయొచ్చు అని కాదండి. అది కరెక్షన్ అయితే కాదు, ఇది మామూలు చిన్నపాటి ప్రాఫిట్ బుకింగే. సో కాబట్టి ఏంటంటే ఇంకా మనకి ప్రైస్ కరెక్షన్ ఉండొచ్చు, కాబట్టి స్లోగానే అక్యుములేట్ చేయండి. అంటే ఒకేసారి కొనకుండా ఈ రోజు కొనకుండా స్లోగా అక్యుములేట్ చేసుకోమని చెప్తాను. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కృష్ణారెడ్డి గారు ఉన్నారు సార్, నెల్లూరు నుంచి. కృష్ణారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. శశి గారు నమస్తే సార్. నేను బిర్లా సాఫ్ట్ గానీ, తేజస్ నెట్వర్క్ గానీ, కేపీఐటీ గానీ తీసుకోవాలన్నాను. వాటిలో ఏది మంచిదో చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ వద్దు, కేపీఐటీ వద్దు, తేజస్ వెళ్ళండి. తేజస్ ఒకటే సార్. సుజలాన్ ఏమన్నా తీసుకోవచ్చు సార్ ఈ రేట్లలో? ఏమండి సుజలాన్ ఏమన్నా తీసుకోవచ్చు సార్ ఈ రేట్లో? సుజలాన్ గురించి ఇప్పుడే చెప్పడం జరిగింది, కొంచెం ఆగండి. సుజలాన్ ఇంకా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. తేజస్ నెట్వర్క్ మాత్రం మీరు కూడా దాంట్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. బట్ తేజస్ నెట్వర్క్ ఏంటంటే లాస్ట్ ఒక 3-4 క్వార్టర్లు అద్భుతంగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా అట్లీస్ట్ నెక్స్ట్ 1.5 year లో గ్రోత్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ అయినా సరే బాగుండొచ్చు ఫ్యూచర్. కాబట్టి తేజస్ మీరు చెప్పిన కేపీఐటీ బిర్లా కన్నా తేజస్ వెళ్ళాలి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి ఉన్నారు సార్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. నేను ఇది మహేంద్ర ఫైనాన్స్ కంపెనీ షేర్లు అమ్మొచ్చా కొనొచ్చండి ఇప్పుడు? ఎంఎన్ఎం ఫైనాన్స్ అంటే ఎంతలో కొన్నారండి? ఎంఎన్ఎం ఫైనాన్స్ 205 లో కొన్నానండి నేను. కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి ఈ టైంలో. సో ఎంఎన్ఎం ఫైనాన్స్ కి అయితే ఫైనాన్స్ లో మాత్రం కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోండి.